హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో చెప్పబోయేది దేవుని రెండో మాట. మొదటి మాట నిన్న మాట్లాడుకున్నాం కదా. ఈరోజు దేవుని మొదటి మాట, దేవుని రెండో మాట. సారీ కన్ఫ్యూజ్ అవుతుంది నాకు కూడా. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాతో మాట్లాడండి అని నేను మీకు అడుగుతున్నాను. మరియు మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థిస్తాను. రోజు మీరందరూ నాకు ఎంతో సహాయపూర్వకంగా ఉన్నారు. నాకు సాయం దయచేయండి అని అడుగుతున్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్తవైన యేసయ్యా, ఈ బిడ్డని ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఈ బిడ్డని ఆహారార్థదాన్ని చేయి తండ్రి. నీ వాక్యం చెప్పేటప్పుడు నాకు సాయం దయచేయి తండ్రి. నీ వాక్యం నేను అందరికి సారాలనుకుంటున్నాను తండ్రి యేసయ్యా. నీ రెండో మాట ఈరోజు నేను మాట్లాడడానికి అర్హత దాన్ని చేయమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని యేసయ్యా. ఈ పాపి కోసం ప్రాణం ఇచ్చావు తండ్రి. ఈ పాపులను ముట్టి బలపడించేసయ్యా. పాపులను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను ముట్టి బలపడించేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టి జీవించమని అడుగుతున్నాను తండ్రి. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించును గనక యేసయ్యా. వాళ్ళని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ప్రతి బిడ్డని పేరు పేరున ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు ఆదివారం తండ్రి. ఆదివారం అందరూ సెలవు పెట్టి నీ చర్చ్కి వచ్చడానికి సాయం దయచేయి తండ్రి యేసయ్యా. నీ చర్చిలో కూర్చొని నీ ఆరాధన చేయాలి తండ్రి. నేను ఆరాధించాలని కోరుకుంటున్నాను తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. నేను పాపిని తండ్రి. నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ పాపి ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి యేసయ్యా. ఈరోజు నీ రెండో మాట్లాడడానికి నాకు హక్కుదారిని చేయి తండ్రి. నీ కాళ్ళ కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకి జై, సిలువ రక్తకి జై, యేసు రక్తకి జై. లోక సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నువ్వు కూడా నాతో పరదేశంలో ఉందుము. నేడు నువ్వు కూడా నాతో పరదేశంలో ఉందుము. ఎన్ని పాపాలు చేసినా నువ్వు నాతో పరదేశంలో ఉందువు, నాతో ఉందువు, నాతో సహాయం గడుపుదువు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని మాట ఇది. అంటే ఎన్ని పాపాలు చేసినా దేవుడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు అని మాట్లాడిందంటే ఎన్ని పాపాలు చేసినా అక్కడికే పోతామనడం తప్పు. మనం పాపం చేస్తాం. అందరు తెలియకో తెలిసో ఏదో ఒక విధంగా మనతో తప్పు జరుగుతుంది. తప్పు సాయం మన వల్ల అవుతుంది. మనం అన్నీ సరిదిద్దుకోవాలి. తప్పులు అందరి వల్ల సహజం. అది సరిదిద్దుకోవడమే దేవుని బిడ్డలారా. నేను చెప్పబోయేది ఒకటే. దేవుని బిడ్డలారా, మనము దేవుని రెండో రాకడ వల్ల దేవుడు వచ్చే సమయం వరకు దేవుని గురించి అన్నీ తెలుసుకొని దేవుని ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం ప్రతి ఒక్కరూ పొద్దున్న లేవగానే ప్రార్థన చేసుకోవాలి. దేవుని ధ్యానమే ప్రతి ఒక్కదానికి ఆన్సర్. మీకు తెలియదు. కష్టం వచ్చినప్పుడే దేవుడు అనొద్దు. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా దేవుడు నువ్వే నాకు తోడు అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఎంత సంతోషంగా ఆ రోజు గడుస్తుందో మీకు తెలియదు. చాలా సంతోషంగా ఉంటాం. చాలా సంతోషంగా ఆ రోజు మొత్తం గడుస్తుంది. మీకు తెలుసా? మీరు ఒక్కరోజు దేవుని ప్రార్థన చేసుకొని చూడండి. ఆ రోజు మొత్తం ఎంత ఫ్రెష్గా ఉంటుందో దేవునికే తెలుసు, మీకే తెలుసు. దేవుడు చాలా విధాలుగా సాయం చేస్తాడు. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మా చిన్న పాప ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తుంది కదా. తన వల్ల నేను మీకు సారీని అడుగుతున్నాను. ఏమనుకోకండి. చిన్నపిల్ల, అర్థం కాదు. ఇంకా అరుస్తూనే ఉంది కదా ప్రార్థన చేస్తున్నప్పుడు. ఈ ప్రార్థన అందరూ వినండి, సాయం చేయండి. అందరూ కామెంట్లో మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేయండి, సరేనా? ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పు ఉంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి పెడుతున్నానని చెప్పుకుంటున్నాను. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి, సరేనా?
అందరూ కామెంట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ప్రార్థన చేస్తాను. బాయ్ బాయ్ అందరికీ. రేపు 3వ మాటతో కలుసుకుందాం.